కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ధ్యానించుకొని కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలు శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క ఉద్దేశంను బట్టి అందరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనమును శ్రద్ధగా చదవటానికి జాగ్రత్త పడదాం. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాటలు వినుచున్నప్పుడు కొంచెం శ్రద్ధగా ఆలోచిద్దాము. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలోనికి వచ్చారు. బాగా వినండి. కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడి వీరిని ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, వారిని దీవెనలతో నింపాలంటే దేవుడు వారికి ఏమని చెప్పాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అన్నాడు. ఇప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కష్టాలు పడ్డారు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బాధలు పడ్డారు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సమస్యల వలయాలలో చిక్కుకున్నారు. వారి శత్రువులు ఎక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఏం చేయించాడు? శాకిరి చేయించారు. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఐగుప్తీయులు కింద ఉన్నప్పుడు, ఐగుప్తీయుల చేతిలో ఉన్నప్పుడు ఇలా కష్టాలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయని చెప్పాలి? చెప్పండి. ఐగుప్తీయుల దగ్గర ఉన్నప్పుడు ఇలా కష్టాలు వచ్చినట్టు ఎందుకు వచ్చినాయి అనాలి? ఓకే, బాగా ఆలోచిద్దాం. ఎందుకు వచ్చినాయి అంటే శత్రువుల దగ్గర ఉన్నారు కాబట్టి కష్టపెట్టారు. స్వతంత్రులు కాదు, ఇక్కడ బానిసలుగా ఉన్నారు కాబట్టి కష్టపడతారు. బాగానండి. స్వతంత్రులు కాదు కదా, బానిసలుగా ఉన్నారు కాబట్టి కష్టాలు పడతారు. కామన్, కష్టాలు పడ్డారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు ఐగుప్తీయుల చేతిలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు స్వతంత్రులా లేకపోతే బానిసలా? స్వతంత్రులు. స్వతంత్రులైన వారు దేవుడి మాట వినే కదా బయటకు వచ్చింది. బాగానండి. దేవుడి మాట వినే కదా బయటకు వచ్చింది. దేవుడి మాట విని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకు దీవెనలు రావాలా, కష్టాలు రావాలా? దీవెనలు. ఆమేన్. దేవుని మాట విని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి దీవెనలు రావాలి. కాబట్టి ఇప్పుడు దీవెనలు వస్తున్నటువంటి వీళ్ళు దీవెనలు అనుభవించాలా, కష్టాలు అనుభవించాలా? బాగా అర్థం చేసుకుంది. దీవెనలే అనుభవించాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలీయులందరూ కూడా బాగానండి, ఇశ్రాయేలీయులందరూ కూడా స్వతంత్రులు. వారు స్వాతంత్ర రాజ్యాన్ని పొందుకున్నారు. వారు ఐగుప్తులో నుంచి విడిపించుకొని బయటకు వచ్చారు. బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. బయటికి తీసుకొని వచ్చిన దేవుడు
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేయబడ్డారంటే మరలా కష్టాల్లోకి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు కష్టాలు పడ్డారంటే కరెక్టే. అక్కడ పడినారు కాబట్టి వాళ్ళు అక్కడ ఐగుప్తుల చేతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కష్టపెట్టారు కాబట్టి కరెక్టే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కష్టాలు పడాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. మీకు అది అంతగా అర్థం కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకు అర్థమయ్యే భాషలో మనము లోకం అనే పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు చెడ్డ అలవాట్లు ఊరికే ఉంటాయి. చట్టటి తాగుడని, తిరుగుడని, అబద్ధాలని, బూతు మాటలని, మోసాలని, అక్రమాలని, అన్యాయాలని, చెడులని, ఇవన్నీ లోకంలో ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు లోకాన్ని విడిచి బయటకు వచ్చాం. లోకాన్ని విడిచి బయటకు వచ్చాం. లోకంలో ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక త్రాగుబోతోడికి కష్టాలు వచ్చినాయంటే ఎందుకు వస్తాయని చెబితే ఏమంటారా మీరు? వాడు తాగుతున్నాడు, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు, ఉన్న డబ్బులంతా కూడా పాడు చేసుకుంటున్నారు కాబట్టి వారి కనీసము తినటానికి ఉండటానికి లేకుండా వాడికి కష్టాలు వచ్చినాయంటే కరెక్టే. ఒక వ్యభిచారం చేసేవాడికి కష్టాలు ఎందుకు వచ్చినాయంటే వచ్చిన డబ్బు అంతా కూడా వేసేలా ఖర్చు పెట్టుకుంటున్నాడు, అందువల్ల వాడికి ఆ డబ్బులు లేవు కాబట్టి కష్టాలు వచ్చాయంటే కరెక్టే. బాగా అర్థం చేసుకోండి. అదే విధంగా ఒక రకమైనటువంటి ఆలోచనలు మనం చూసినప్పుడు, ఒక రకమైన పద్ధతులు చూసినప్పుడు మోసాలు చేసే వాళ్ళకు, అన్యాయాలు చేసే వాళ్ళకు శ్రమలు బాధలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని సమస్యల వల్ల వాళ్ళు మోసాలు వేరే వాళ్ళని చేశారు కాబట్టి ఇలా అలా వచ్చిందంటే కరెక్టే. కానీ ఇప్పుడు మనము దేవునిలోనికి వచ్చాం. బాగానండి, దేవునిలోనికి వచ్చాం. దేవునిలోనికి వచ్చిన తర్వాత దీవెనలు రావాలా లేకపోతే శాపాలు రావాలా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారంటే దేవునిలోనికి వచ్చారు. ఇప్పుడు దీవెనలు రావాలా శాపాలు రావాలా? దీవెనలే రావాలి. అది క్లారిటీ. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించి ఆలోచించండి. లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత బాగుపడ్డామంటారు కానీ చెడిపోయామని ఎవరు చెప్పరు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కష్టాలు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి కష్టాలు చెప్పండి? శరీర సంబంధమైన కష్టం వేరు. బాగానండి, శరీర సంబంధమైన కష్టం వేరు, ఆత్మ సంబంధమైన కష్టాలు వేరు. శరీర సంబంధమైన కష్టాలు అంటే ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మనల్ని హింసిస్తారు, నిందిస్తారు, మాటలు అంటారు. కానీ మన ఇంట్లో గాని, మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో గాని, మనం చేస్తున్న పనిలో గాని మనకు లోటు ఉండకూడదు. అది మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. మనం ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే ఇంట్లో తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా క్రైస్తవులం కాబట్టి కష్టాలు వస్తుంటే తప్పు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీకు దీవెనలే రావాలి. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా దేశం మొత్తానికి కరువు వచ్చినా కూడా ఇస్సాకుకు మాత్రం ఏమి రాలా? అది బాగా గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తానికి కరువు వచ్చింది, ప్రపంచం మొత్తానికి కరువు వచ్చింది, ఇస్సాకుకే కరువు రాలా. ఎందుకు ఇస్సాకు కరువు రాలా? అది ఎందుకు ఇస్సాకు కరువు రాలా అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఇప్పుడు తెలియదు, మీకు కనపడదు అది. ఇప్పుడు ఎందుకు ఇస్సాకు కరువు రాలా? ఇంకా ఎందుకు ఇస్సాకు కరువు రాలా? యేసేపు బాగానండి, యేసేపు ఐగుప్తుని ఇంట్లో ఉన్నప్పుడు ఐగుప్తుని ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడింది? ఆమేన్. ఇస్సాకుకు దేవుడు తోడుంటే దేశం మొత్తానికి కరువు ఉన్నా దేవుడు నీకు తోడుంటే నీకు కరువు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదట మీరు దేవుడు తోడు ఉండాలి మీకు. దేవుడు తోడు లేకపోతే నీకు ఎంత ఉన్నా కూడా నీకేమి లేనట్టే. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు అర్థం చేసుకుంటే ఇస్సాకు కరువులలో పంట వేసినప్పుడు ఇస్సాకు పంట ఎందుకు దీవించబడిందంటే ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా లేడు అంటే అక్కడ వాళ్ళకు లేడు అని అర్థం. ఎందుకు లేడంటే వాళ్ళు ఎవరికి బానిసలయ్యారు? ఐగుప్తులకు బానిసలయ్యారు. ఐగుప్తులకు బానిసలయ్యారు కాబట్టి దేవుడికి బానిసలు కాలేకపోయారు. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు సమస్యలు వచ్చాయంటే అర్థం ఏమిటి? మనం లోకమునికి బానిసలం అయిపోయాం. ఇప్పుడు లోకంలో నుంచి ఎక్కడికి వచ్చాం? బయటకు వచ్చాం. లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నీకు దీవెనలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి దీవెనలు? నీకు ఎప్పుడు ఏ కష్టం రాకూడదు, ఎప్పుడు ఏ ఇబ్బందులు రాకూడదు, ఎప్పుడు ఏ సమస్యలు రాకూడదు, ఎప్పుడు ఏ బాధలు నీకు రానివ్వకూడదు. ఎప్పుడు రానియడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఏ సమస్యలు ఉండవు. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కోట్లు వస్తాయి, అంతస్తులు వస్తాయని నేను చెప్పను. మరి ఏమొస్తాయంటే అవసరమైనప్పుడు నీ అవసరం తీరుస్తున్నంతే. అవసరమైనప్పుడు నీళ్లు దాహం వేసిందా ఆ టైంలో నీ దాహం తీరిపోద్ది అంతే. హాగారు గురించి తెలుసుగా మీ అందరికీ. హాగారు నా కాముంది.
ఈమె దేవుణ్ణి వేడుకుంది ఎక్కడ? అరణ్యంలో. అరణ్యంలో ఏముండవు? నీళ్లు దొరకవు. నీళ్లు దొరకని చోట ఆ చిన్న పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి, దేవా నీవు నాకున్నావయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని నాకు తెలుసు, ఇదిగో ఈ టైంలో ఎక్కడ చూసినా నీళ్లు లేవు, ఇప్పుడు ఈ పిల్లవాడు చచ్చిపోతున్నాడు, ఈ పిల్లవాడు చచ్చిపోకూడదంటే నువ్వు ఈ అరణ్యంలో నాకు నీళ్లు ఇవ్వాలని అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేసింది. దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో ఏం చూపించాడు? అరణ్యంలో నీటి బుగ్గలు చూపించిన దేవుడు కష్టాల్లో ఉన్న నీకు సమస్యల్లో నుంచి విడుదల చూపిస్తాడు. బాధలలో ఉన్న నీకు బాధల్లో నుంచి బయటికి రప్పించడం చూపిస్తాడు. తినటానికి తిండి లేని పొజిషన్లో ఉన్న నీకు టయానికి కావలసిన ఆహారమును పంపిస్తాడు. నిజమా అంటే ఏలియాకు కాకుల చేత పంపించిన దేవుడు నీకు పంపిస్తాడు అంతే. మరి ఏలియాకు కాకుల చేత పంపించడానికి గల కారణం ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. అదే విధముగా ఇశ్రాయేలు ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపుకు దేవుడు ఆ యొక్క సమృద్ధి పంట ఇవ్వటానికి గల కారణం ఏమిటి? ఇస్సాకుకు 100 ఫలం ఇవ్వటానికి కారణం ఏంటంటే వీటన్నిటికీ ఒకటే కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండాలి. అర్థం చేసుకోండి, దేవుడు తోడుగా ఉండాలి. మరి ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశంలో దేవుడు తోడుగా లేడంటే లేడు. ఎందుకు లేడు? ఎందుకు లేడు చెప్పండి. ఇంకా దేవుడు ఎందుకు తోడుగా లేడు? దేవుడు లేకపోతే బతకతరు అనేది ఆ యొక్క మాట కాదు. దేవుడు లేకపోతే ఖచ్చితంగా బతకగలం. అంటే దేవుడు లేకపోతే బతకగలం, అంటే తోడు లేకపోతే బతకగలం. ఎందుకంటే దేవుడు అందరికీ మంచి చెడు ఇస్తున్నాడని మీకు చాలాసార్లు చెప్పాను. దేవుడు అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దేవుడు అందరికీ ఊపిరినిస్తున్నాడు. దేవుడు అందరికీ శ్వాస నిశ్వాసాలు ఇస్తున్నాడని చాలాసార్లు చెప్పాను. ఆయన పక్షపాతం చూపేవాడు కదని చెప్పాను. కానీ ఇక్కడ మీకు అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత నీ కుటుంబాలలో సమస్యలు ఉండకూడదు. ఏమి సమస్యలు? రేపు పొద్దుటికి బియ్యం లేవే, ఎల్లుండికి తినటానికి లేవే, కనీసం ఖర్చులకు డబ్బులు లేవనే సమస్య నీ కుటుంబంలో ఉండకూడదు. ఉన్నదంటే దేవుడు నీకు తోడు లేడని అర్థం. ఎలాగంటే యోసేపు అడుగు పెట్టిన తర్వాత ఎవరి ఇల్లు ఆశీర్వదించబడింది? పోతీఫరు ఇల్లు. ఇప్పుడు పోతీఫరు ఐగుప్తీయుడా లేకపోతే ఇశ్రాయేలీయుడా? ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు ఇల్లు ఆశీర్వదించబడటానికి కారణం ఎవరు? యోసేపు. యోసేపు అడుగు పెట్టడం వల్ల ఐగుప్తుని ఇల్లు ఆశీర్వదించబడింది. ఎందుకంటే అక్కడ దేవుని నమ్మిన వాడు ఉన్నాడు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నవాడు ఉన్నాడు. ఇప్పుడు మీ ఇళ్లలో మీరు దేవుని నమ్మారు. దేవుని నమ్మి ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఉన్న ఇళ్లలో మీకు కరువు ఉండకూడదు. మరి ఉంటుందంటే దేవుడు తోడు లేడు అని అర్థం. దేవుడు తోడు ఉండాలి, దేవుడు తోడు లేడు అంటానికి రీజన్స్ ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకుని గమనించండి, మీకు అర్థం కావడానికి క్లారిటీ ఇస్తానని చెప్తున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క అరణ్యంలో మోసే ప్రార్థన చేసినప్పుడు మోసేతో దేవుడు మాట్లాడతాడు, మీరు వెళ్ళుము అన్నప్పుడు అప్పుడు మోసే ఏమంటాడు తెలుసా? నీవు మాతో కూడా రాని ఎడలా మేము వెళ్ళము అన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు మోసేతో? నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక, నా సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా వస్తుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు కనుక 40 సంవత్సరాలు వాళ్ళు పంట వేయలేదు, 40 సంవత్సరాలు వాళ్ళు కష్టపడలేదు, 40 సంవత్సరాలు వాళ్ళు చాకిరీ చేయలేదు, 40 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు. ఆకలైనప్పుడు అన్నము దొరికింది, అవసరాలు తీరాయి, ఇబ్బందులు తీరాయి, సమస్యలు తీరాయి, అన్ని తీర్చిన దేవుడు వాళ్ళని ముందుకు నడిపించుకొని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళు అనుకున్న గమ్యస్థానంలోనికి వచ్చారు. ఇక్కడ వీళ్ళు స్వతంత్రులు. జాగ్రత్తగా వాక్యం జాగ్రత్తగా నండి. ఈరోజు నీ కుటుంబం గురించి మాట్లాడుతుంది, ఈరోజు నీ దీవెనల గురించి మాట్లాడుతుంది. కాబట్టి బాగానండి, ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలీలు స్వతంత్రులుగా ఉన్నారు. స్వతంత్రులుగా ఉన్న ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడాలా లేకపోతే శపించబడాలా? ఆశీర్వదించబడాలి. అక్కడంటే ఎవరికో బానిసలుగా ఉన్నారు, ఇక్కడ ఎవరికి బానిసలు లేరుగా. ఇప్పుడు అబద్ధాలు లేవు, దొంగతనాలు లేవు, భూతిమాతాలు లేవు, చెడు తిరుగులు లేవు, వ్యసనాలు లేవు, మద్యపానం లేదు, ధూమపానం లేదు, వ్యభిచారం లేదు, నీ డబ్బు ఎక్కడ వేస్ట్ చేయటం లేదు. అయినా నీకు కరువు ఉంటుందంటే కారణం ఏదో ఉన్నది. కారణం ఏదో ఉన్నది. ఊరకనే కరువు రాదు జనాలకు, ఊరకనే ఇబ్బందులు రావు జనాలకు, కారణం ఏదో ఉన్నది. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే
దేవుని యొక్క దగ్గరికి వచ్చిన తర్వాత, యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, బాగా గమనించి ఆలోచిస్తే చూద్దాం. 10వ వచనం ఒకసారి చూద్దాం. 2:10. ఆ తరము వారందరూ తమ పెద్దల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నంత కాలం వాళ్ళకి కరువు లేదు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నంత కాలం వాళ్ళకి ఇబ్బందులు లేవు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నంత కాలం వాళ్ళకి ఏ సమస్యలు రాలేదు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని విడిచిపెట్టానో అని రాయబడింది ఇక్కడ. ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు అంటే, వాళ్ళు యెహోవాను ఎరగలేదు, దేవుణ్ణి ఎరగలేదు. దేవుని ఎరగలేదంటే అర్థం ఏంటి? దేవుని ఎరగలేదంటే అర్థం ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఎరగలేదంటే అర్థం ఏమిటి? తీతు రాసిన పత్రిక 1:16 వచనం. ఆమేన్. చూడండి అక్కడ చదవండి అన్నమాట. తీతు రాసిన పత్రిక 1:16 వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, బాగానండి, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను ఎరుగమన్నట్టు అంటే దేవుడు వీళ్ళకి తెలుసు. తెలియదంటే, ఎరగరంటే అసలు ఎవరో తెలియదని కాదు, తెలుసు. కానీ తెలుసు కానీ దేవుడు చెప్పిన పనులు చేయటం లేదు. అది ఎరగమన్నట్టు. అంటే క్రియలు ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఉదయాన్నే లేచిన వెంటనే మీరు మొట్టమొదట నన్ను స్తుతించి నన్ను ఆరాధించి ప్రార్థన చేసుకొని నీ పని ప్రారంభించాలని దేవుడు చెబితే మనం ప్రార్థనే చేయం. అర్థమవుతుందా? దేవుని నమ్మిన తర్వాత ఉదయాన్నే లేచిన వెంటనే మొట్టమొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఒక అధ్యాయము 2 అధ్యాయాలు బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన తర్వాత నీ పని ప్రారంభించాలి. ఏదైనా మనం ప్రార్థన చేయం కాబట్టి భయం లేకుండా పోయింది జనాలకు. భయం లేదు కాబట్టి విచ్చలవిడిగా పాపాలు చేయడానికి అలవాటు పడిపోయారు. విచ్చలవిడిగా పాపాలంటే తప్పులా? ఎలాగా? చూపుల ద్వారాను, మాటల ద్వారాను, ఆలోచనల ద్వారాను, నడవడిక ద్వారాను దేవుని ఎరగమన్నట్టున్నారు. ఇప్పుడు ఈ ప్రజల్లోనికి ఏమొచ్చింది? దురాశలు వచ్చేసాయి. ఏమొచ్చింది? దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనెను. దురాశలు వచ్చేసాయి. ఎందుకంటే దేవుడు నాకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. ఉన్న దాంట్లో తృప్తి పొందుదాము, దేవుని మీద ఆధారపడి బతుకుదామని జనాలకు లేక ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ఫలితాలు రావట్లే. జనాలకు చాలా కష్టపడుతుంటారు. ఎంత కష్టపడుతుంటారంటే, వాళ్ళు పడిన కష్టము యుగ్మోకల పడి ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళు అన్నట్టు కష్టపడతారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు. ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందంటే చూడండి, మనం అక్కడ చదివినప్పుడు, తమ శత్రువులు తమ్మును బాధింపగా, తమ శత్రువులు తమ్మును ఏం చేశారు అంటే, ఇప్పుడు ఎవరిని బాధిస్తున్నారు? ఇశ్రాయేలీల శత్రువులు బాధిస్తున్నారు. ఇక్కడ ఐగుప్తులు కానరారమ్మ, ఇక్కడ లేరు ఐగుప్తులు. ఇశ్రాయేలీలను ఎవరు బాధిస్తున్నారు? ఇశ్రాయేలీల శత్రువులు. ఐగుప్తులలో నుంచి బయటపడ్డామని ప్రశాంతంగా ఉండగానే మళ్ళా ఫిలిష్తీయుల చేతిలోనికి వచ్చేసారు. అర్థమవుతుందా? ఒక తప్పు మానుకున్నాము, అమ్మయ్య బాగుపడదామని కొద్దిగా బయటికి రాగానే మరో తప్పులు చేయడానికి రెడీ అయిపోయారు. అదే కదమ్మా, ఒక్కటి మానుకుంటారు, ఇక్కడికి రాగానే ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే ఇంకొక ఆలోచనలు వచ్చేస్తాయి జనాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చెడ్డ ఆలోచన రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. నీ కష్టాల గురించి దేవునితో మాట్లాడాలి, నీ సమస్యల గురించి దేవుడికి చెప్పుకోవాలి. ప్రభువా, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏ పని దొరకటం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సంతృప్తి ఏమి లేదు, నేను చేస్తున్న పని వల్ల నాకు సంతృప్తి లేదు, నేను చేస్తున్నాను కానీ చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది, ఇది ఏమి కావాలి ప్రభు అని నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందు బైబిల్ చదవాలి. బైబిల్లో ఏముందంట? బైబిల్లో ఏముంది? మనిషి ఎలా జీవించాలో ఉంది దీంట్లో. అర్థమవుతుంది? మనిషి ఎలా జీవించాలి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడు, నీకు నెలంతా కష్టపడు, మరలా 1వ తారీఖు వచ్చినప్పుడు ఇప్పుడున్న రోజులను బట్టి చూస్తే ఈఎంఐల కోసం 6 నెలలు ఎత్తుక్కుంటాం అంతే. నిజమా కాదా? ఈఎంఐ లేని వాళ్ళు ఎవరన్నారా? ఒకవేళ మర్చిపోయి
పెళ్ళిళ్ళు పేరెంటాలు లేని వాళ్ళు ఉంటారు, కానీ ఈఎంఐ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కువ శాతం అందరికీ ఉన్నాయి. ఏదో ఒకటి పొదుపు అని, పోస్ట్ ఆఫీస్ అని, అవని, ఈ బ్యాంకులోనని, ఆ బ్యాంకులోని ప్రతిదీ ఉంటుంది. ఈయన కోసం పక్కన వాళ్ళు ఎందుకు ఎత్తుకుంటున్నావంటే, నువ్వు బయటకు వచ్చావు కానీ యేసు ప్రభువుని ఎరగమన్నట్టు ఉన్నారు క్రియల ద్వారా. ఇప్పుడు మీరు ఇక్కడ గుండెల మీద చేసుకుని ఇక్కడ నిలబడి మీ ఊరికి చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు, ఒక అరగంట లేదా 15 నిమిషాలు ప్రార్థన చేసి, ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం కదమ్మా. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలంటేనే ఒళ్ళు బరువు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలంటేనేమో ఏదో బాధ. ఎందుకంటే దేవుడిని మందిరానికి పోతున్నాం, ప్రార్థనకు పోతున్నాం, మాకు అన్ని బాగానే జరుగుతాయి అనుకుంటున్నారు, కానీ దేవుని ప్రార్థన పోయి ప్రార్థనకు వచ్చినంత మాత్రాన బాగు జరగవని నేను చెప్పాలి. జరుగుతాయి, కానీ ఏం చేయాలి? పిల్లల స్కూల్కి వెళ్ళినంత మాత్రాన చదువు రాదు. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ కూడా చేయాలి కదమ్మా. ఖచ్చితంగా చేయొద్దా? స్టడీలో కూర్చోవాలి లేదా? స్టడీలో కూర్చోకపోవటం వల్ల ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారా? ఎగ్జామ్ కూడా స్టడీ బాగా ఉండాలి. అందుకని మరి చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పిల్లల్ని ఇళ్ళకాడ ఉంచరు, హాస్టల్ వేస్తారు. ఎందుకు? హాస్టల్లో స్టడీ ఉంటది, కేర్ తీసుకుంటారు. నేను ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి పనులు ఏముండవు. వాళ్ళని లేపిన వెంటనే వాళ్ళని లేపి వాళ్ళ బ్రష్ చేసిన తర్వాత వెంటనే బుక్స్ తీసుకొని కూర్చొని చదువుకోవాలి. టిఫిన్ పెడతారు, పుస్తకాలు తీసుకొని ఎమ్మటే వెళ్ళిపోయి స్కూల్లో చదువుకోవాలి. మళ్ళా సాయంకాలం రాగానే 1 గంట ఆడుకోవాలి, మళ్ళీ స్టడీ కూర్చోబెడతారు. ఇంట్లో కూర్చోబెడతారు ఇలా కూర్చోబెడతారా? ఇలా స్టడీ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమంటారు? మేము చదవలేదంటారు. అలాగనే ఇక్కడ నీవు కూడా ఏం చేయాలంటే ఒక స్టడీని కలవర్చుకోవాలి, ఒక టైం టేబుల్ ని కలవర్చుకోవాలి. ఉదయం లేవగానే నీవు దేవునితో సహవాసం ప్రారంభించాలి. మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయాలి. ఉదయం లేవగానే దేవునికి మాట్లాడాలి, దేవునితో నువ్వు ఉండాలి. ఎందుకు ఉండాలంటే యేసేపుని దేవుడు ఎందుకు ప్రేమించాడంట, యేసేపుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంట, యేసేపుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే యేసేపు దేవుడికి లోబడి జీవించెను, యేసేపు దేవుడికి భయపడి జీవించెను, యేసేపు దేవుడికి ఇష్టడుగా జీవించెను, యేసేపు దేవుడు అంటే ఆశతో జీవించెను. ఈరోజు మనకు దేవుడు అంటే ఏముండాలి? ఆశ ఉండాలి. దేవుడంటే ఇష్టం ఉండాలి. దేవుడంటే లోబడే తత్వం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు అన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉదయగానే లేచి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి 2 నిమిషాలు బైబిల్ 10 నిమిషాలు బైబిల్ చదువుకొని తన పనులు ప్రారంభించే వాళ్ళు ఎవరు లేరు. లేచిన వెంటనే ఆశ, లేచిన వెంటనే ఆ పని చేసుకోవాలి, ఈ పని చేయాలి, అది సంపాయాలి, ఇది సంపాయాలి. నెల చూసేలోపు ఈఎంఐలు కట్టడానికి ఒక్కడికా డబ్బులు ఉంటాయి. ఒక కుటుంబంలో ఉండవు. పొదుపు రాగానే వాళ్ళని 500 అడుగుతావు, వీళ్ళని 500 అడుగుతావు, వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అంటావు, వాళ్ళకి వీళ్ళకి చెప్తావు. ఎందుకు ఇదంటే దేవుడు నీకు తోడుగా లేడు. ఎందుకు దేవుడు తోడుగా లేడు అని చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు నిన్ను ఎలా ఉంచుతాడంట? తలగా ఉంచుతాడంటే అర్థమైంది, ఒకడికి ఇచ్చేటట్టుగా ఇస్తాడు కానీ ఒకటి దగ్గర చెయ్యి చాపేటట్టుగా నేను ఉంచడు అన్నాడు. ఏందబ్బా ఈ యొక్క వాగ్దానాలు బాగున్నాయి, మరి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే దేవుడు ఎప్పుడు తక్కువ చేసేవాడు కాదు, మనమే పొందుకోవటానికి అర్హులము కాదు. పొందుకోవటానికి నీకేముండాలి? అర్హత ఉండాలి. ఈ మధ్య మీకు తెలుసో తెలియదు, మీకు పిల్లలు చెప్తున్నా వాళ్ళకి తెలుసుకోవాలి చెప్తున్నాను. ఎక్కడికైనా పోయి ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఏముండాలి? సిబిల్ స్కోర్ అంటారు. అది బాగా ఉంటే, అదే స్కోర్ బాగా లేకపోతే ఇస్తారా? తీసి పక్కన నొక్కేస్తారు. సిబిల్ స్కోర్ ఎందుకు బాగుండాలంటే అది మెయింటైన్ చేయాలంటే వీడి సిబిల్ స్కోర్ ఏంటంటే వీడు ఎప్పుడు కూడా లోన్ తీసుకొని ఎగ్గొట్టలేదు, ఎప్పుడు కూడా చెక్ బౌన్స్ ఏమి లేవు, కరెక్ట్ టైంలో కడుతున్నాడు కాబట్టి ఇతనికి ఇస్తే అతను మంచిగా అంటే అతను ఏం చేస్తున్నాడు? క్రమం టు క్రమం తప్పకుండా అతడు పని చేస్తున్నాడు కాబట్టి అతడికి లోను మరము ఇవ్వచ్చు అని చెప్తాడు. అదే విధముగా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మీ దినాలలో, మీ రోజులలో మీరు క్రమం టు క్రమం దేవుడితో సంభాషణలో ఉన్నారా? మీరు పాపం చాలా నిద్రపోతున్నారు కదా, నిద్రపోవటానికి ఇక్కడికి రావద్దు, ప్రార్థన చేయడానికి రావండి, వాక్యం వినండి. మీ దీవెనలు మీకు రావాలని ప్రార్థనలు నేను ప్రయాసపడి నేను ఏర్పరిచిన ఒక మాట ఇది. బాగానండి, దేవుడు మీకు దీవెనలు ఇవ్వాలనుకున్నాడు, శాపాలుగా ఇవ్వాలనుకుంది. మీరు ఎంత చేసినా కూడా మీకు ఎందుకు నిలబడట్లేదంటే ఒకటే, దేవుడి దగ్గరకు మీరు ఏం చేస్తున్నారంటే దేవునితో కమ్యూనికేషన్ లేకుండా పోయింది కుటుంబాలలో.
దేవునితో నుంచి కమ్యూనికేషన్ లేదు, దేవునితో మాట్లాడటం తగ్గిపోయింది, దేవునితో సంభాషణ చేయటం తగ్గిపోయింది. అందుకే మీరు ప్రయాస పడుతున్నారు కానీ మీ ప్రయాస వ్యర్థమైపోతుంది. మీరు కష్టపడుతురు కానీ మీ కష్టం వ్యర్థమైపోతుంది. మీరు సంపాదిస్తారు కానీ మీ సంపాదన చిల్లి సంచిలో వేసినటువంటి దానిలాగా తయారైపోతుంది. ఎందుకు చెప్తున్నారంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు దినమునికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడంట? 7 మార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు దినమునికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడట? 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలుని దేవుడు ఏం చేశాడు? ఆ దేశానికి ప్రధానిని చేశాడు. దావీదుని దేవుడు ఏం చేశాడు? ఆ దేశానికి రాజుని చేశాడు. దావీదు సంపద ఎంత అంతని లెక్క పెట్టడానికి కూడా లేకుండా ఎక్కువైపోయిందంట. అంత సంపద సంపాదించాడు దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేశారంటే, దేవుడు దీవిస్తే ఎవరు తీసుకోవాలనుకున్నా, ఏ శత్రువు తీసుకోవాలనుకున్నా నీ దగ్గర నుంచి అది పోదు. నువ్వు అడగకుండానే నీకు పని వస్తుంది, నువ్వు అడగకుండానే నీకు దీవెన వస్తుంది, నువ్వు అడగకుండానే నీకు అన్ని సమృద్ధిగా దేవుడు తయారు చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమి రాయబడిందంటే చదవండి, తమ శత్రువులు తమ్మును బాధింపగా. తమ శత్రువులు ఎవరి శత్రువులు? ఇశ్రాయేలీయులకు శత్రువులు మళ్ళా ఎక్కడి నుంచి కొత్తగా పట్టుకొచ్చారు? బాగా ఆలోచించండి. ఇంతకు ముందు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడైతే ఐగుప్తులు శత్రువులు, ఇంతకు ముందు అక్కడ ఉంటే అక్కడ శత్రువులు, మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ శత్రువులు ఉంటే బాగుండు, ఇక్కడ కూడా శత్రువులు ఉంటారా? ఇక్కడ వీళ్ళు వచ్చిన ప్రదేశంలో కూడా శత్రువులు ఉన్నారా? ఇక్కడ శత్రువులను ఎవరు లేపారు? దేవుడే లేపాడు. ఎందుకు లేపాడు శత్రువులను? దేవుడి శత్రువులను ఎందుకు లేవనెత్తాడు చెప్పండి? దేవుడి మాట వినాలి మీరు. దేవుడు అంటే మీకు గుర్తు ఉండాలి. దేవుడిని గుర్తు పెట్టుకోవాలంటే మిమ్మల్ని కష్టాలు పాడు చేయాలి. శత్రువుల చేతిలోకి చూడండి, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు అంటే ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఇశ్రాయేలీయులను బాధలు పెట్టారు. కావాలంటే చూడండి, ఇప్పుడు మీ కుటుంబాలలో బాధలు వస్తున్నాయి. అవి మీకు అర్థం కావు బాధలు. ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి బాధలు ఏంటి చెప్పండి? ఏం బాధమ్మా? అదే ఏం బాధ వీళ్ళకి వచ్చింది? వాళ్ళు పంటలు పండియటము, ఆ పంటలు వేరే వాళ్ళు తీసుకెళ్తారు. ఎంత బాధ అవుతుంది చెప్పండి? 6 నెలలు 7 నెలలు కష్టపడి పంట పండించారమ్మా, ఆ పంట అంతా వేరే వాళ్ళు దేశపోతున్నారు. ఇప్పుడు ఎంత బాధ అవుతుంది మీకు? బాధ అవుతుంది ఏదైనా? వారం మొత్తం మీరు కష్టపడి పని చేస్తే ఆ డబ్బులు వేరే వాడి దేశపోతే మీకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుంది? బాగా అర్థం చేసుకోండి, బాధ ఉంటది కదా. ఇప్పుడు ఇలాగనే వీళ్ళు కష్టపడి పంట వేస్తున్నారు, ఇలా పంట వేరే వాళ్ళు దేశపోతున్నారు. ఇప్పుడు దేశపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకుంటే ఎవరు తీర్చరు. ఒక్కళ్ళు కాదు, అందరు పంట దేశపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించము అన్నాడు. ఆల్రెడీ ఒకసారి విడిపించాడుగా, మరలా విడిపించడం ఏంటి? మరలా ఎందుకు విడిపించమని చెప్పాడు? మరలా ఎందుకు ఇలా శత్రువుల చేతులకి నప్పచెప్పాడంటే, బాగా గమనించి ఆలోచించండి. కష్టపడి సంపాదిస్తున్నారు కానీ శత్రువుల పాడైపోతున్నాయి. ఇప్పుడు సంపాదనలంతా కష్టపడి ఏం చేస్తున్నారమ్మా? సంపాదిస్తున్నారు, అవి నిలబడట్లేదు. ఎవరి చేతిలో నిలబడుతున్నాయి డబ్బులు? నిలబడట్లేదు. ఎందుకు నిలబడట్లేదంటే, హాస్పిటల్స్ అని, వ్యాధులని, బాధలని, రోగాలని, ఇబ్బందులని, సమస్యలని, అయ్యని ఇవని అన్ని ఏటి దారిన అయిపోతుంటే, మరలా నీకు ఉదయకాలం వచ్చాక 2వ తారీఖు 3వ తారీఖు వచ్చాక చేతులు డబ్బులు ఉన్నట్లు. ఎందుకు ఇలా అయిపోతుందంటే, నీ శత్రువుల చేతికి నిన్ను నువ్వే అప్పగించుకున్నావు. ఎవరు అప్పగించాలా? పంట పండించింది వీళ్ళు, అనుభవించేది వేరే వాళ్ళు. పండించింది వీరు, అనుభవించేది వేరే వాళ్ళు. ఇప్పుడు ఈ బాధలలో ఏం చేస్తున్నారు? దేవునికి నిట్టూర్పులు విడుచుచున్నారు. దేవా మా పంటంతా మా శత్రువులు తీసుకెళ్తున్నారయ్యా, ఏమి చేయాలని బాధపడుతున్నారు. అలాగే ఈరోజు క్రైస్తవులు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతిరోజు కష్టపడి సంపాదన చేస్తున్నారు కానీ సంపాదించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళకు కూడా తెలియదు ఎట్టపోతుంది ఆ డబ్బు. నిజంగా ఇచ్చిన రోజు, తెచ్చుకున్న రోజు 1వ తారీఖు ఇంట్లో చూస్తారు కానీ మిగతా రోజులు కనపడవా డబ్బులు ఎటు పోతుంటాయి?
ఏ దారిని పోతుంటాయి? ఏ దారిని పోతాయి? చాలా మంది ఏమంటారంటే ఏ దారిని పోతాయి, ఎందుకు పోయే దారిలో పోతుంటాయి అంటారు. ఏ దారిని పోతాయి నాకు చెప్పండి, ఏ దారిలో ఉన్నాయి? కొత్త దారులు ఏమైనా ఉన్నాయి? కొత్త దారులు ఏమి లేవు. అనారోగ్యం అనే దారి, ఇబ్బందులు అనే దారి, అప్పులు అనే బాధ, ఈ దారిలో వెళ్ళిపోతుంటాయి. ఎందుకని అంటే అనారోగ్యము రాకుండా కాపాడే దేవుడి దగ్గర ఇప్పుడు మనం పోవాలి. నిజంగా రాకుండా కాపాడుతాడంటే నేను చెప్తున్నాను ఈరోజు, నేను పరిచర్యకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఇంతవరకు నేను హాస్పిటల్కి పోలేదు. 4వ సంవత్సరం మీద ₹1 కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథము 49 అధ్యాయము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 49 బాగా విందాం, చాలా జాగ్రత్తగా చూద్దాము. 49 యెషయా గ్రంథము 49 అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. 13వ వచనం జాగ్రత్త చదవండమ్మా. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి ఆ ఆ ఆకాశమా ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మానునా వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చిక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఏమంటున్నారు? నా అరచేతులలో నిన్ను, అంటే దేవుడు చేతులలో నిన్ను చెక్కుకుంటే అరచేతిలో ఉన్న నీకు ఏదైనా శ్రమ రావాలంటే ఎవరిని తప్పించుకొని రావాలి? దేవుడికి తెలియకుండా ఏమి రాదుగా. నువ్వు దేవుని చేతిలో ఉండాలి. ఏమన్నాడు? స్త్రీ తన బిడ్డను మరిచినా ఒకవేళ మరవనొచ్చునేమో గాని నేను నిన్ను మరవనన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకు నన్ను మరవనన్నాడంటే ఇశ్రాయేల్ యోసేపును కాపాడిన దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎలా ఉంటాడంటే యోసేపు రోజు ఎవరితో కమ్యూనికేషన్ పెట్టుకుంటారు? రోజు దేవుడితో మాట్లాడతాడు. మీరు అనొచ్చు రోగాలు రాకుండా ఉంటారా? నిజమా అంటే రావచ్చు. నేను అన్నట్ల రోగం రావచ్చు, బాధలు రావచ్చు, కానీ నీ సంపాదన మొత్తం పాడు చేసేటట్టుగా రానియాడు దేవుడు. అంతే. శరీరం అన్నాక వస్తుంటాయి పోతుంటాయి, కానీ సంపాదన మొత్తం పాడు చేసి వేలు తగలబడేటట్టు రాదు. ఎందుకు రాదంటున్నానంటే దేవుడు తోడుగా ఉంటే ఏమన్నాడు? కొండ వలె వచ్చిందైనా మంచు వలె కరిగిపోతుంది. కొండల వలె వచ్చింది మంచు వలె కరిగిపోతుంది. నువ్వు వ్యర్థముగా నీ డబ్బంతా పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఇశ్రాయేలీలేమో కష్టపడి సంపాదించుకొని పంట రెడీ చేసుకున్నారు. పంట కోత కోసే టయానికి ఎవరు వస్తున్నారు? ఫిలిస్తీన్లు వచ్చి కోసుకొని పోతున్నారు. ఫిలిస్తీన్లు కోసుకొని పోతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారమ్మా? మీరు బాగా ఆలోచించాలి. నీ ఇంటిలో నువ్వు పంట వేసావు, నీ పొలంలో వాళ్ళు కోసుకొని పోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? మరి చూస్తూ ఊరుకుంటావు కాబట్టి మరి ఏం చేయాలి? యుద్ధం చేస్తాం. ఇప్పుడు యుద్ధం చేస్తే వీళ్ళు గెలుస్తారా? ఎందుకు గెలవరు? ఆమేన్. దేవుడు తోడుగా లేడు. అదే విధంగా ఇప్పుడు మనం అనుకోవచ్చు, వాళ్ళ పంటని ఫిలిస్తీన్లు చేసుకుపోయారు కాబట్టి ఇప్పుడు మాకు సంపాదన ఎవరు మా ఇంట్లోకి వచ్చి దొంగలో పోతారంటే ఎవరు దొంగలో పోరు. దొంగలో పోవటానికి మనం ఏం తాళాలు వేసుకోకుండా ఇంటికి కాపల మరీ కూకున్నాం, కుక్కలు పెట్టుకుంటాము, నక్కలు పెట్టుకుంటాము, ఇంట్లో మనుషులు రెడీ పెట్టుకుని ఉంటాం. మరి ఏం చేస్తున్నామంటే మన చేతులతో మనమే, బాగానండి, మన చేతులతో మనమే లెక్క పెట్టి మరీ ఇచ్చేస్తుంటాం. మనకు నువ్వే ఎత్తావు, ఎవరేరు? నువ్వే నీ చేతులతో నువ్వే ఈ దారిని వచ్చినవన్నీ లెక్క పెట్టి మరీ ఈ దారిని పంపిస్తుంటావు. అది శత్రువు దేశపోవటం అంటే. శత్రువు దేశపోవడం అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, వాళ్ళలాగొచ్చి మా ఇంట్లో దోచుకొని పోయే రోజులు పోని. ఇప్పుడు శత్రువు అంటే ఏమిటి తెలుసా? అపవాది అనే శత్రువు, ఈ లోక సంబంధమైన శత్రువు, ఈ పాపం అనే శత్రువు నీ దగ్గరికి వచ్చేసి వ్యర్థమైన వాటికి నేను ఖర్చు పెట్టేస్తుంది. తెలుసుగా? వ్యర్థమైన ఖర్చులు ఏం చేస్తున్నారు తెలుసు? మేళల్లో ఖర్చులు పెడతారు. వేస్ట్ ఖర్చులు, పనికిరాని ఖర్చులు,
తినటానికి ఉండటానికి కట్టుకోవటానికి ఖర్చు పెడితే తప్పు లేదు. వ్యర్థమైన ఖర్చులు పెట్టేస్తుంటారు తెలుసా? వేస్ట్. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఈ ఫోన్కు మామూలుగా వేసుకోవాలంటే 200 300 బ్యాలెన్స్ చేయాలి. కానీ ఫోన్ బ్యాలెన్స్ 300 సరిపోకుండా నెల వచ్చేలోపు 3000 వేసే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు 3000కు? ఏం ఖర్చు ఉంటుంది? ఏం ఖర్చు ఉంటుంది మీకు తెలియదా? అందరూ తెలిసాడా? అంతా ఆన్లైనే, ఆఫ్లైన్ ఏం లేదు. ఇంటిలోనికి వచ్చి మరీ ఇచ్చిపోతుంటారు. స్విగ్గీ అని ఏంటిది అవని ఇవని ఏంటి చాలా చాలా ఉన్నాయి. వాటి పేరు కూడా ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని. నువ్వు ఇక్కడ ఆర్డర్ పెట్టడము, రావటము, నీ ఇంట్లో ఉన్న డబ్బులు లెక్క పెట్టి వాళ్ళకి ఇచ్చేయటం. ఎందుకు కొనుక్కున్నావి అంటే ఆ చెప్పులు కొంటారు, 2 రోజులు వేసుకుంటారు, తెగిపోతాయి, పక్కన నూకేస్తారు. 500 1000 రూపాయలు ఆ చెప్పులు. ఆ బట్టలు కొంటారు, 2 రోజులు వేసుకుంటారు, ముడతలు వచ్చేస్తాయి, పక్కన నెట్టారు. 2000 3000 బట్టలు. ఏమైనా డబ్బులు అంటే తినటానికి కూడా ఉండకూడదు. తినటం కూడా తప్ప. తినొద్దనూరు అని చెప్పిర్రా. లక్షలు వేలు నీ సంపాదన తగలబెట్టడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకుండా ఉండటమే. అర్థమైందా? ఏమి లేకుండా ఉండాలి? జ్ఞానము. వేస్ట్ ఖర్చులు ఎందుకు చెప్పండి? వేస్ట్ ఖర్చులు అవసరమమ్మా? వేస్ట్ ఖర్చులు ఈ రోజు ఎట్లా అయిపోతున్నాయో తెలుసా? ఇంట్లో అన్నం వండుకొని తప్పులేదుగా. ఒక్కసారి బయటకు పోయి వచ్చి బిర్యానీలు, పానీపూరీలు, లేకపోతే పిజ్జాలు ఏంటి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తెచ్చుకుంటారు. ఇవన్నీ తెచ్చుకొని ఒక్కసారి తెస్తే 500 1000 రూపాయలు అయిపోతాయి. అంతటితో పోతే పర్లా, పిల్లలు హ్యాపీగా తినొచ్చని. ఈ తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్లు, మోషన్స్ లేనిపోయి మళ్ళా వాటికి హాస్పిటల్ ఖర్చులు. ఎందుకు ఇవన్నీ అంటే వేస్ట్ ఖర్చు. ఎందుకు లేదంటే దేవుడి జ్ఞానం ఉన్నోళ్ళు వ్యర్థమైన ఖర్చు పెట్టరు. దేవుడి జ్ఞానం ఉన్నోళ్ళు పెట్టరు. నీకెందుకు జ్ఞానం లేదంటే మీకు తెలుసో తెలియదు. జ్ఞానం ఎందుకు లేదంటే బైబిల్ చదవరు కదా. మీరు అప్పుడప్పుడు చాలా చదువుతుంటారు. నేను వెళ్తుంటాను కదా. నేను ఇంటిలో కాలు బయట పెడితే మళ్ళీ ఇంట్లోకి వచ్చేదాకా నీళ్లు తాగను కూడా తాగను. అవసరమైనప్పుడు తింటాను కాదంటలేదు. అవసరమైనప్పుడే. వేస్ట్ ఖర్చు. అప్పుడప్పుడు అమ్మాయి అంటారు, పాస్టమ్మ గారు అంటారు, అసలు ఇంత పిసనారోడివేంది? నేను పిసనారోని అయితే ఆటోకి నేను డబ్బులు పెట్టాను. పిసనారోని అయితే ఏం కొనేను కాదు. పిసనారితనంగా దాని అనేది అవసరమైన కొనుక్కోవాలి, అనవసరమైన పక్కన వేసుకోవాలి. అంతేనా కదా? అవసరమైన నేను ఇప్పుడు బట్టలు కుట్టిస్తాను. మన అబ్బాయి వాళ్ళ దగ్గర కుట్టించేది 4 సంవత్సరాలకు ఒక్కసారి కుట్టిస్తాను. 4 సంవత్సరాలకు 4 5 తీసుకుంటాను. అయ్యే 4 5 సంవత్సరాలు వస్తాయి. ఎందుకు వేస్ట్ చేయకూడదు? రోజు ఒకటి ఆన్లైన్ లో పెట్టుకొని తీసుకుంటారు, కొడతారు నన్ను. ఎందుకు? వ్యర్థమైన ఖర్చుల వల్ల కుటుంబాలు ఏమైపోతాయంట? తెలుసు మీకు? బజారు పాలవుతాయి. పాడవటం వేరు, బజారు పాలవటం వేరు. పాడవటం అంటే దానంతట అదే పాడైపోద్ది. బజారు పాలవటం అంటే కుటుంబం బయటే పడిపోద్ది. నాకు తినటానికి లేదు, ఇంట్లో ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఎందుకు చేసుకున్నావు, ఏం చేయమన్నా, ఏం చేసినా ఇలా అడుగుతున్నావంటే వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు. వేస్ట్ ఖర్చులు ఈరోజు ఎక్కువైపోయాయి ప్రతి కుటుంబంలో. మీకు తెలుసో తెలియదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వేస్ట్ ఖర్చులు. ఎంతమందికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఏది పెట్టాలి, ఎవరికి ఏది చేయాలి అర్థం కాలేదు. ఉన్న డబ్బంతా తగలబెట్టేస్తారు. ఇశ్రాయేలీల నుంచి ఫిలిస్తీయులైతే ఆనాడు దోచుకున్నారు. కానీ ఈ రోజు మన శరీరం ఏం చేస్తుందంటే అందము, అహంకారము, కోపము, ఆశలు, దురాశలు అనే వాటి కోసము మన డబ్బును మన చేతులతో మనమే తగలబెట్టేస్తాం. ఎవరన్నా తగలబెట్టేస్తారా? ఎవరు తగలబెట్టారు? మనమే. ఏం లేదు, బండికి పెట్రోల్ చాలు, బండి శుభ్రంగా నీటుకుంటే చాలు. బండి మీద లేనిపోయిన డెకరేషన్ చేస్తుంటారు. దానికి ఒక 5000 ఖర్చు, దానికి ఒక 2000 ఖర్చు. దీని అవసరమా? బండి నడవటానికి అది కావాల్సింది. బండి నడవటానికి లేకపోతే దేనికన్నా కావాలా? నడవటానికి కావాల్సిన దానికి ఎందుకు డెకరేషన్ ఇప్పుడు ఎట్టున్నాయి తెలుసుగా, చూస్తున్నారుగా మీరు అందరూ చూస్తారు. బండ్లు ఎట్టుంటాయి, ఎలా ఉంటాయి? దానికి లైటింగులు, అటు వల్ల లైటింగ్, ఇటు వల్ల లైటింగ్, కింద పడిపోతాయి, మొత్తం పల పగిలిపోతాయి. ఏది ఒక్కటి పనికి వచ్చేది ఉండదు. వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు. ఈ వేస్ట్ ఖర్చులు ఎందుకు చేస్తున్నారంటే జ్ఞానం లేకపోవటం వల్ల. జ్ఞానం ఉండటం వల్ల కాదు, జ్ఞానం లేకపోవటం వల్ల. చాలా మంది ఏమంటారు, మేము అక్రమంగా సంపాదిస్తున్నాం. మా దగ్గర చాలా మంది అంటారు అక్రమంగా సంపాదించిందంతా కూడా ఏం చెప్పాను నేను ఒకరోజు మీకు, వడ్డీతో సహా కట్టాలని చెప్పాను. వడ్డీతో సహా కట్టాలి. మళ్ళీ అడిగి పోదు మీరు అనుకుంటారేమో. మీరు ఎప్పుడైనా ఊరి దగ్గరైనా వడ్డీకి డబ్బులు తీసుకున్నారు, ఒక 5000 10,000 ఒక 2-3 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత కట్టాలంటే అసలు ఒప్పుకుంటారా? వడ్డీతో కూడా వన్నవుతాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది, కుటుంబములో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా కుటుంబంలో జాగ్రత్తగా పరిపాలన చేయాలి. అసలు కుటుంబంలో పరిపాలన చేసేది ఎవరంట? గృహంలో స్త్రీలు. గృహ పరిపాలన చేసే వాళ్ళే. వాళ్ళకి జాగ్రత్త ఉండాలి. వాళ్ళకి జాగ్రత్త లేకపోతే
కుటుంబమే పాడైపోద్ది. కుటుంబం పాడైపోయిందంటే జీవితమే సర్వనాశనం అయిపోద్ది. జీవితమే సర్వనాశనం అయిపోయిందంటే కరెక్ట్‌గా ఉండవలసిన కుటుంబము విచ్చలవిడితనానికి అలవాటు పడిపోద్ది. ఎవరేం చేయలేరు ఇప్పుడు. ఎవరైనా మార్చగలరా? ఎవరు మార్చలేరు. ఎందుకు మార్చలేమంటున్నారు ఇక్కడ? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల పంటను వాళ్ళు దోచుకొని పోయారు. ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే జ్ఞానముతో ముందుకు నడవకపోవటమే. జ్ఞానం కరువైపోయింది. వేస్ట్ ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు, వేస్ట్. ఎందుకు ఇయన్నీ నా అర్థం కాదు. ఎందుకు ఇలా పాడైపోతారో అర్థం కాదు. ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. చాలా మంది ఏమంటారు తెలుసా? ఏం కడుపు కూడా తినొద్దా? నువ్వు తినొద్దు అన్నారమ్మా? ఎవరైనా తినొద్దన్నారా? ఒక రూ. 200, రూ. 100, రూ. 300 పెడితే చికెన్ ఒక కేజీ పోతుంది. ఇంటికి తెచ్చుకో, శుభ్రంగా మంచిగా వండుకో, ప్రశాంతంగా నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు అందరూ కలిసి తినండి. హ్యాపీ, తప్పేముంది? అట కాదని ఆడుకోపోయినావు. ఒక రూ. 2000, రూ. 3000 పెట్టి బకెట్ బిర్యానీ తెచ్చుకున్నావు. రూ. 2000 ఒక్కరోజు తినేత్తివి. ఆ రూ. 2000 ఉంటే నెలంతా పోతాయి ఖర్చు తెలుసు ఇంట్లో. రూ. 3000 ఉంటే నెలంతా ఖర్చు అవుతుంది తెలుసు. అంటే ఎందుకంటున్నారంటే మేము సంతోషంగా ఉండొద్దా? సంతోషంగా ఉండొద్దని చెప్పడం వల్ల సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసిమెలిసి ఉండటమే సంతోషం కుటుంబంలో. ఏదో తినేసి తాగేసి తిరిగేసి ఉండడం సంతోషం అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు అది? దేశాలు పాడైపోవాల్సి వస్తుంది చివరికి తెలుసా? యేసేపు దేశాలు దాటినా జ్ఞానంతో ఉన్నాడు. అందుకే పోతీఫరు ఊరి చేతిలో పెట్టాడు, పెత్తనం ఊరి చేతిలో పెట్టాడు. ఎంతో మంది ఉంటే వీళ్ళెవరూ కాదు, యేసేపు నువ్వు పెత్తనం చేయమని తాళాలు తీసి యేసేపు చేతికి ఎందుకు ఇచ్చాడంటే యేసేపు ఏస్ట్ ఖర్చు చేసేవాడు కాదు. ఈ రోజు ఏస్ట్ ఖర్చు చేసే కుటుంబాలు ఎక్కడ లేకుండా ఉన్నాయి చెప్పండి. వేస్ట్ ఖర్చు, వేస్ట్, ప్రతిదీ వేస్టే. ఎందుకు వేస్ట్ ఖర్చు చేస్తున్నారంటే జ్ఞానము లేక. వేస్ట్ ఖర్చు ఏముంది? కష్టపడుతున్నాము, తింటున్నాము, సంపాదించుకుంటున్నాము, కష్టపడి తింటున్నాం అంటే ఇక్కడ అదే చెప్పారు చూడండి. తమ శత్రువులు తమను బాధింపగా, ఎవరు బాధించారు ఇప్పుడు వీళ్ళను? ఇప్పుడు వీళ్ళను ఎవరు బాధిస్తున్నారు? ఎవరు బాధిస్తున్నారు? ఆమేన్. ఆశల వలయాలు బాధిస్తున్నాయి. ఆశల వలయాలు వచ్చి ఈ ఆశల వలయాలు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా ఏం చేస్తున్నాయి? లాక్కోపోతున్నాయి. ఎట్ట లాక్కోపోతాయి తెలుసు? మీకు తెలిసే తెలియదు. చూస్తేనేమో 20, 30, 40, 45 సంవత్సరాలు ఉంటాయి. ఏం 25 సంవత్సరాల లాగా ఉండాలనుకుంటుంది నాకు అర్థం కాదు. నీకు 45 సంవత్సరాలు 20 సంవత్సరాల లాగా ఉండాలని మేకప్ అంతా ఎత్తే గెంగొద్దులాగైతే ఏమంటావు చెప్పమ్మా? వేస్ట్ ఖర్చు కదా అదంతా. పాడు చేయటమే కదా. పిల్లలు ఉన్నారే, వాళ్ళ భవిష్యత్తు ఎలాగా, వాళ్ళని ఎలా బాగు చేయాలి, వాళ్ళని ఏ జ్ఞానం నేర్పించాలి, వాళ్ళని ఏ మార్గంలో నడిపించాలి, వాళ్ళని ఎలా నడిపించాలని, నేను వాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలి, నేను వాళ్ళ దగ్గర ఎలా మెలగాలి, ఇవన్నీ నేర్పించేటువంటి జ్ఞానం తగ్గిపోయింది. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వరకు సెల్ ఉంటుంది కాబట్టి మొత్తం అబద్ధాల్లో చూడటం, చూసిన వెంటనే ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేయటం. మా ఊర్లో ఇప్పుడు చూస్తున్నాను. ఇంతకు ముందు మా ఊరికి ఒక్క పార్సల్స్ బండి వచ్చేది, ఇప్పుడు రోజు మార్చి రోజు వచ్చేస్తాను ఇళ్ళకి బండి. వీళ్ళు అంటారు ఏంది బండి వచ్చిందంటే, వీళ్ళకేమింది పాపం పొద్దున పనికి పోతారు భర్తలు, సాయంకాలం వెళ్ళకొచ్చేది. మధ్యలోకి వచ్చిన తర్వాత ఎన్ని పోతాయి? ఏమైనా డబ్బులు అంటే పిల్లలు కొనుక్కున్నారు. అన్ని కొనుక్కుంటారా? వందలు కొనుక్కుంటారు పిల్లలకి. వాళ్ళకి ₹1 కూడా ఇచ్చారు. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు పొదిలికి పోయి, ఒంగోలు పోయి, మార్కాపురం పోయి, పొదిలి పోయి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్డర్ పెట్టి కానీ ఇళ్ళలోకి వచ్చేస్తాను. ఎట్ట తెలుస్తుంది అంటే తెలియాల్సిన పని లేదు. కళ్ళకు చూడగానే బాగా కనపడతాయి తెలుసు. మొబైల్ ఫోన్లు ఎంత బాగా కనపడుద్ది. అవి తెచ్చుకొని చూస్తే చింపిరి కొట్టలే. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చింపురు కొట్టలే. అందుకే చెప్తున్నాను, ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయుల చేతుల్లో నుంచి ఫిలిష్తీయులు దోచుకుపోయినట్టుగా వీళ్ళ చేతుల్లో నుంచి ఆశల వలయం అనే శత్రువు వచ్చేసింది. ఇంకా ఎవరు చెప్పి నేను రోజు గట్టిగా ఎందుకు ఇవన్నీ అన్నవా, ఆ రోజు నీకు ఇంట్లో గొడవే. నీకు బొవ్వు ఉండదు, వాళ్ళకు బొవ్వు ఉండదు. ఏమనకుండా వాళ్ళు చెప్పిందల్లా చేస్తుంటే ఉన్నదంతా అమ్మేసుకోవాలి. పురుషుడైనా స్త్రీ అయినా ఒకళ్ళని కాదు ఇళ్ళని కాదు, జ్ఞానంతో కుటుంబంలో నడుచుకునే వాళ్ళు కరువైపోయారు తెలుసా? జ్ఞానంతో నడుచుకునే వాళ్ళు కరువైపోయారు. ఇంట్లో చూస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా మీరు బట్టల షాప్, అందరు బట్టల షాప్కి వెళ్ళేవాళ్ళు కదా. బట్టల షాపుని మన అక్కడ గోడమ ఉంటుంది. గోడమ ఎలా ఉంటుందో ఒక్కొక్క ఇల్లు అలా ఉంటుంది. గోడమలో ఉన్నట్టు ఒక ఇళ్ళల్లో ఏం చేసుకుని ఎన్ని ఏమన్నా రోజు కట్టుకుంటారమ్మా? వాటిలో ఒక్కడ పనికొచ్చే కాకపోతే ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాదు. కట్టుకోవడానికి ఒక్కళ్ళు లేదంట, మరి ఎందుకు తీసుకుంటారు వీళ్ళన్ని? పనికొచ్చేలేవు కదా, మరి ఎందుకు తీసుకుంటారు ఇవన్నీ? ఎప్పుడు చూసినా కూడా ముక్కిపోయిన 4-3 కట్టుకుంటుంది, ఇంకెక్కువేం కట్టుకోగా. పెళ్ళిళ్ళకు పేరెంటాలు కట్టుకుంటారంట. ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చినప్పుడు ఇంట్లో ముక్కు పుడక లేదనో, నెక్లెస్ లేదనో అలిగి పండుకోవడానికి సరిపోయింది. నువ్వు కట్టారు కడతా
అవునా లేదా? పెళ్లి రోజు పేరంటారు ఊర్లో ఫంక్షన్ జరుగుతుందంటే నా అందరికి తాళ్ళు తీసుకున్నారు. నాకు తాడు కూడా లేదని అనుకోండి అలిగి ఇంట్లో పండుకుంటాను. నువ్వు ఏడ కట్టుకొని తిరుగుతావు ఆ రోజు? అపవాది ఏం చేసింది తెలుసా? మనుషుల్ని ఆశల వలయం అనేది పెట్టేసి అందరినీ దాని వైపు ఆకర్షించేసింది. ఇప్పుడు ఎవరి మాట వినటానికి లేరు. ఎవరికి చెప్పి కూడా చేయరు. కనీసం నీకు చెప్తున్నా మీకు చెప్తాను, నేను ఇక్కడ ఉన్నటువంటి మీకు కాదు. ఈ యొక్క లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంతకు ముందు రోజుల్లో బయటికి వెళ్ళి అగ్గిపెట్టె కొనక్క రావాలన్న భర్తను అడగాలి పావల అగ్గిపెట్టేప్పుడు. ఇప్పుడు 5,000 రూపాయలు కొనక్క రావాలన్నా కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా చెప్తారు. అడిగితే అడిగితే గొడవ, అడగకపోతే ఆస్తి అంతా ధర్వనాశనం. ఇప్పుడు ఏం చేయాలి కుటుంబాలు? ఫిలిస్తీయుల కుటుంబాలు ఇశ్రాయేలీల కుటుంబాలు ఆ రోజు పాడయ్యాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము పాపాలలో ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళ చేతిలో మేము పాడైపోయి ఉంటే బాగుండు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పాడవుతున్నామంటే, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు పాడైనట్టుగానే లోకంలో ఉన్నటువంటి మనుషులు పాపంలో నుంచి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎందుకు పాడవుతున్నారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా ఆశలు వచ్చేసాయి. క్రైస్తవులకు ఆశలు ఉంటాయి. ఎన్ని ఆశలు తెలిసి సగం దేవుని దగ్గరికి రాకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఇవన్నీ ఎక్కడ మానుకోవాల్సి వద్దని అసలు రాకుండా మానుకోండి. మీరు రాకపోవటం వల్ల దేవుడికి ఏమి నష్టం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆశల వలయములో జీవితాలు ఏమైపోయినాయి అంట? అంతరించిపోతున్నాయి. ఎవరేమన్నా చెప్పేవాళ్ళరా? ఇప్పుడు మీరు అందరు చూస్తారు కదా, చూస్తున్నావు కదా, మీరు చూస్తారు కదా, ఒక్కళ్ళని 10th చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ చదివిన వాళ్ళు అందరు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు మాట్లాడుతుంటారు. వాళ్ళకేం అర్థం కాదు. నేను తప్పనట్లేదు, మాట్లాడటం ఇప్పుడు ఉన్న రోజు, కానీ మాటలు దాకపోలా. ఇది ఎక్కడ పోయింది? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేదాకా. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, నేను ఇంట్లో చిన్న టీ గ్లాస్ కొనాలన్నా కూడా ఆన్లైన్ లో కొంటారంట. టీ గ్లాస్ కొనాలన్నా కూడా ఆన్లైన్ లో కొంటున్నారంటే ఇది ఎంత పిచ్చోడు. వాళ్ళు ఎవరో టీ తాగిని మొత్తం కూడా బాగా కడిగి శుభ్రం చేసి ఒక దాంట్లో ప్యాక్ చేసి పంపిస్తారు. అది ఆన్లైన్. వాళ్ళు ఎవరో కట్టుకున్న బట్టలన్నీ కూడా రెడీగా శుభ్రంగా ఉతికేసి మొత్తం రెడీ మడత పెట్టేసి ఒక ప్యాకులో చేసి పంపిస్తాడు, అంత కవర్లో పంపిస్తాడు. అది ఆన్లైన్. మనకేం అర్థం కాదు. ఇక్కడైతే డ్యామేజ్ ఉంది, ఇది ఎక్కడో ఉంది అని చూస్తాం. అక్కడేం చూస్తామా? ఇక్కడేమైనా అంటామా? ఇక్కడ మార్కపురం దగ్గర ఉంటది కదా, గడియారస్తం దగ్గర పక్కన పెడితే ఇది ఊరో కట్టిన బట్టలు ఈ 200కు 300కు వస్తానే అంటాం. కానీ ఇక్కడ ఎంతో మంచిది 200కి ఎట్టవుతుంది? నీకు అర్థం కాల? ఎవరో కట్టి పడేసి నేను అర్థం కాల. అంటే వీళ్ళకి ఆశల వల్ల ఏం చేసింది? అంతరించిపోతుంది అన్నట్ల ఆవిర్భవిస్తుంది. వాళ్ళ కుటుంబాలను ఏం చేస్తుంది? అంటే వాళ్ళ కుటుంబాలను కొంచెం 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 తినేస్తుంది. పురుషుడు ఎంత బయటికి వెళ్ళి రాత్రింబగలు కష్టపడ్డా, చెమటోర్చి రక్తం అంతా కూడా చెమటగా మార్చి కష్టపడ్డా ఆ కుటుంబంలో మరలా నెలొచ్చేలోపు డబ్బులు మిగలట్లేదు. కారణం స్త్రీ అని కాదు, పురుషుడు అని కాదు, జీవితాలు నాశనం అయిపోయాయి. అందుకన్నాడు, తమ శత్రువులు వారిని బాధింపగా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రండి, ఇదిగో మాకు ఈ ఆశలనే వలయాలు, మాకు ఈ కష్టాలనే వలయాలు, మాలో ఈ యొక్క వేషాలు వస్తున్నాయి, వీటన్నిటి నుంచి మాకు విడుదల కలిగించండి ప్రభు అని ప్రార్థన చేశారంట. ఈ వచ్చాయి మాకు. ఈ రోజు వద్దని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసినటువంటి మా యొక్క ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా నేను చదివినంత మా ప్రాంతంలో చదవాలి. ఒక్కళ్ళు కూడా అందరు కూడా సెల్ ఫోన్ పట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత సెల్ ఫోన్ పట్టుకోండి, అందరూ ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటారు. నాకు అర్థం కాదు, వీళ్ళు తయారైపోయారని. వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రతి ఒక్కటి ఇది ఎంత తెలుసా? ఒకడు కొనడంట 2,500 అంట. ఏ చెప్పులు? ఈ లబ్బర్ చెప్పులు 2,500 అంట. లబ్బర్ చెప్పులు 2,500. 100 రూపాయలు పెడితే బస్ స్టాండ్ లో దొరుకుతుంది. తెలిసిన వరకు అసలు ఎదురుకు వేసుకుంటా చిన్నప్పుడు లబ్బర్ చెప్పులు అసలు వేసుకుంటారా? అసలు కాళ్ళు ఎందుకు ఇసురు నొక్కాలి. ఇప్పుడు అవి ఫ్యాషన్ అయిపోయి కుక్కలు తగిలిసుకుంటున్నారు కాళ్ళకు. 2,500 అంట. వాడు ఏం పని చేస్తున్నాడు? వాడు ఏం పాట చేస్తున్నాడు? ఎక్కడదంటే వాళ్ళ నాన్న అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఆన్లైన్ లో కట్టేసాడు, అయిపోయా. వచ్చిన తర్వాత ఏమనలేక ఇష్టంతో తీసుకుంటున్నాడు. నీ సంపాదన నీ శత్రువుల చేతికి ఎవరెత్తున్నారు? అమ్మారు. ఫిలిస్తీయులు వాళ్ళు ఆ రోజుల్లో ఫిలిస్తీయులు వచ్చి దోచుకుపోవటంలా మనమే మన చేతులతో చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎంత ఈజీగా ఇస్తున్నారమ్మా. మనమేమంటారు తెలుసు? నేనేం పిచ్చోన్నా. వీళ్ళు అందరూ అనుకుంటున్నారు మేమేం పిచ్చోళ్ళం అంటారు. అంత లేదు, అందరు పిచ్చోళ్ళు. ఎంత పిచ్చోళ్ళు అంటే వాళ్ళకు కూడా తెలియనంత పిచ్చోళ్ళు. పిచ్చోడు ఏమంటారు తెలుసా? ఎప్పుడైనా పిచ్చోడు ఏమంటాడు? నేను పిచ్చోని చెప్పుకుంటాడా? మీరే పిచ్చోళ్ళు. నాకు అర్థమైంది, వీళ్ళు పిచ్చోళ్ళలో ఒక రకం, మీరే పిచ్చోళ్ళు అంటారు. మాకు తెలివింది, మీకు తెలివి లేదని. నాకు అర్థమైంది ఏం తెలుసా? అస్సలు తెలివి లేని వాళ్ళు వీళ్ళే.
అస్సలు తెలివి లేదు వాళ్ళకు. మీరు అనుకుంటారు పెద్ద తెలివి ఉందని. ఏం తెలివి వాళ్ళ తెలివి? ఏం తెలివి వాళ్ళ తెలివి చెప్పండి? పొద్దున్న ఒకడు వచ్చాడు 2 సబ్బులు తీసుకొని వచ్చాడు. ₹10 అంట ఆ సబ్బులు. ₹5 సబ్బులు నీకు లాటరీ తగులుతది అది అన్నాడు. నేనేమి ఆలోచించాను, ఆ సబ్బులు బయట కొన్నా కూడా 10, 10, 10, ₹20 అవుతాయి. ఈడైతే ₹5 కొత్తని తీసుకున్నా లాటరీ తగిలింది. లాటరీ నాకొద్దు పొమ్మన్నాను. ₹5 సబ్బులు వచ్చాయి 2. 10 రోజులు అంటుదాం అనుకుంటారు వాళ్ళు. అదే మనమేమంటాము వాడి తెలివిలాగా, అబ్బో ₹6,000 వస్తువులే నీకు ఫ్రీగా వస్తానంటే 6,000 కడితే మొత్తం లెక్క పెట్టినా కూడా ₹2,000 కూడా కావు వస్తువు. అది అంతా ఆన్లైన్ సిస్టమ్. ఆన్లైన్ సిస్టమ్ ఎట్లా తెలుసా? మొత్తం అంతా డబ్బాలే పైన, లోపల ఏముండదు. ఎందుకు చెప్తున్నాను నేనేదో మనం తెలివి కల్లోలం అని కాదు, తెలివి తక్కువ అని కాదు చెప్పట్లా. మనకు టాలెంట్ లేదని చెప్పట్లా, మనకు ఉంది. కానీ అవసరమైనప్పుడు కడిగి చూసుకో. అవునా కాదా? మీరు ఎప్పుడైనా బట్టలు కొనడానికి వెళ్ళారుగా? షాపులోకి వెళ్తే ఇన్నేత్తరు. ఎన్నిసార్లు పట్టుకొని నేను చూస్తాం, ఎన్నిసార్లు చూస్తుంది మంచి క్లాతా కాదా, మంచి క్లాతా కాదా, మంచి క్లాతా కాదా. ఆన్లైన్లో వచ్చింది ఏ రోజైనా మంచి క్లాత్ అని చూసారా? ఏ రోజైనా దాన్ని నడిపి చూసారా? ఏమి లేదు. వాడు గుర్రాల బొమ్మలు పంపించినా, కుక్క బొమ్మలు పంపించినా, నక్క బొమ్మలు పంపించినా, మనం ₹200 ₹500 పెట్టి చూసినాం కాబట్టి భలే ఉంది అంటాం. ఆడ ఊరు బాగలేదని మనమే భలే ఉందని చెప్పు. ఎందుకు బాగుందని చెప్పుకున్నా? ఎందుకు బాగుందని చెప్పుకున్నావు? ఆమేన్. నిన్నెక్కడ తిక్కలోడో తిక్కలది అంటరని బాగుందని నువ్వే ముందే డబ్బా కొట్టుకుంటుంటావు. బాగుంది, బాగుంది, బాగుంది. ఆడ ఊరికి నచ్చకపోయినా నువ్వు బాగుందని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనుషుల దగ్గరికి మాయలోకం వచ్చి పడింది. ఎవరు వీళ్ళని పాడు చేయాల్సిన పనిలే. ఆనాడు ఫిలిస్తీన్లు దోచుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ కుటుంబాలను దోచుకుంటుంది అపవాది. వీళ్ళకి అర్థం కావటంలా. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఇలా చేస్తే తప్ప పాస్టర్ గారు అంటున్నారు. మీరు చేస్తే తప్ప నేను ఇప్పుడు అన్నానా? ఎప్పుడు దానిలో మీరు చేస్తే తప్ప అనట్లా. మూర్ఖంగా అంటే తెలియకుండా తెలివి తక్కువతో చేస్తున్నారు తప్ప అంటున్నారు. తెలివి తక్కువతో చేస్తున్నారు తప్ప. పేపర్లతో ఫ్లవర్ వాచ్ చేసి పేపర్ అయ్యి ప్లాస్టిక్ కూడా కాదు, పేపర్లు అలా చుత్తుగాతలు పడి ఉంటాయి చూడు, అవన్నీ పేపర్లతో కట్ చేసి ఫ్లవర్ వాచ్ చేసి పంపించి 250 అంట. ఆన్లైన్లో తెచ్చు పవర్ వాచ్ కూడా మేము ఆన్లైన్లో తెచ్చుకుంటాం అంటే ఇది పెద్ద బిల్డప్ అనుకుని నేను అన్నా. ఇట్లా తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ జీవితాలు సంకనాగిపోతాయి నాకు తెలిసి. వాళ్ళ జీవితాలు సంకనాగిపోతాయి. చాలా మంది అంటారు అట్టేటట్టు. నేను ఒకటే చెప్తాను, నా కాడికి వచ్చి మాట్లాడేటప్పుడు నేను ఒకటి చెప్తాను. నీకు ఆఫ్టర్ ఎంత తెలుసు? తెలిస్తే తోక తెలుసు, లేకపోతే తొండని తెలుసు. ఏ టు జెడ్ తెలియదుగా. తెలుసమ్మా? ఎందుకు తెలియదంటే అజ్ఞానంలోకి పోయిన కూరుకుపోయిన లోకం, అజ్ఞానంలో కూరుకుపోయిన జీవితాలు వీళ్ళని బాగు చేయాలంటే వాళ్ళకు పచ్చిగా ఉన్నది ఉన్నట్టుగానే ముఖాన్ని చెప్పేయాలి. ఇప్పుడు ఏటల్లో పడిపోయి వాటల్లో నుంచి రాలేక, వాటల్లో నుంచి పోలేక ఎంత బాగుంటుందో తెలుసా? మీరు వద్దన్న కూడా మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఫ్రీ 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 అని వచ్చేస్తుంటాయి యాడ్స్. ఆ యాడ్స్ కట్ చేయడానికి ఎన్ని బాధలు పడతారు మీకు తెలుసు. వద్దని చెప్పడానికి వద్దన్న కూడా ఇచ్చేస్తుంటాయి. కొత్త ఫోన్ కొని ఓపెన్ చేయగానే మొత్తం వచ్చేస్తుంటాయి మీకోసం ఆఫర్లు. ఏం ఆఫర్లు? ఏం ఆఫర్లు? ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడితే నీ భర్తకి ఎంత కూలి తెలుసా? ఒక స్త్రీకి పురుషుడికి ఎంత కూలి తెలుసా? ₹1000. ₹1000 నీ కోసం ఆఫర్ అనగానే కళ్ళు బయర్లా కమ్మేసి ₹1500 పెట్టి ఆర్డర్ పెట్టేస్తున్నామంటే ఎంత లెక్కలేనితనమని. ఇంటికాడ ఊరకు కూర్చొని అర్థం కావట్లేదు అనుకుంటున్నారు వీళ్ళు. ఎంత లెక్కలేనితనం ఇది. ఏమన్నా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా జీవితం ఏమైనా బాగుపడేటట్టు ఏమీ లేవుగా. మరి ఎందుకు వేస్ట్ చేస్తున్నామంటే వేస్ట్ అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమనంటే మా అమ్మోళ్ళ ఇళ్ళ కాడ మేము ఏం పెరుగుంటారు, ఏడన్నా బువ్వ తింటారు, ఆడ గడ్డి తిన్నారు. మా ఇళ్ళకాడ మాకు ఏముంటది? అంత అంత లెవెల్లో ఉన్న నువ్వు ఎడొచ్చు లేవు. ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా చెప్తున్నాను ఒకటి, దేవుడు మనల్ని శత్రువుల చేతికి అప్పగించలా, మనమే ఆమేన్ ఫిలిస్తీయుల చేతికి దేవుడు అప్పగించలా. వీళ్ళ కోరికలే ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళేటట్టు చేశాయి. ఎందుకు చేశారంటే వాళ్ళు యెహోవాను ఎరగక వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన ఫిలిస్తీయులకు బానిసలైపోయి ఫిలిస్తీయులు వీళ్ళ చేతిలో నుంచి తీసుకెళ్ళిపోయారు. మొట్టమొదటి మీకు తెలుసో తెలియదు, అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తుంటారు, మీకు అర్థమవుతుందో కాదు. ఇదేమంటే తెలుసా? ఇదిగో మన దేవతకు మనం ఇది పెట్టాలి, పంట అంతా కూడా మొదట తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్తారు. ఫస్ట్ దేవతని పేరుతో పెట్టేశారు, తర్వాత వాళ్ళు వద్దన్న కూడా తీసుకుపోతారు అంతే. ఏంటంటే మొన్న ఇచ్చారు కదా జనవరి చూడండి, ఆదివారం ఒకటి, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, వాడు వచ్చిదంటాడు, ఈడొచ్చిదంటాడు, వాడు వచ్చదంటాడు, ఈడు తెచ్చిదంటాడు. ఇన్నిటికి ఇయటానికి నీ కాడారన్న డబ్బులు ఒకదానికైతే చెప్తావు, ఇన్నిటికి ఆడెత్తావు. ఒకటి ఇల్లు కట్టాలంటాడు, ఒకటి గుడి కట్టాలంటాడు, ఒకటి గోపురం కట్టాలంటాడు, ఒకటి చర్చి కట్టాలంటున్నాడు, ఒకటి ఇంకోటి కట్టాలంటున్నాడు, ఒకటి ఇంకోటి కట్టాలంటాడు. ఇన్ని కట్టడానికి నీ దగ్గరకు వస్తుంటే నీ దగ్గర ఆడున్నాయి డబ్బు. నాకు అర్థం కాదా?
ఇప్పుడు ఇలాంటి రోజులు రావట్లేదా? నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, పాస్టర్ గారు చర్చి కట్టాలని. చర్చి కట్టడానికి ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, ప్రార్థన చేయండి దేవుడు ఎత్తాడని చెప్తారు. దేవుడు ఎలా ఎత్తాడంటే సంఘం ఉంది కదా, సంఘం దగ్గర ఒక పాక వేసుకుని ముందు ప్రార్థన చేయి. ఆ పాక దేవుడు అవకాశం ఇస్తే దాన్ని పెద్ద చేస్తాడు, అవకాశం ఇస్తే దాన్ని చర్చే చేస్తాడు. నువ్వు ఇలాగొచ్చి ఓరలంటే అడుక్కోకపోతే దేవుడికి నామర్థం కాదు. ఇది అర్థం కాని జ్ఞానంతో ఉన్నారు ఈ రోజు లోకం. అందుకని చెప్తున్నాను ఈ రోజు మీ అందరికి, ఫిలిస్తీయుల చేతుల్లోనికి ఇశ్రాయేలీయులను ఇచ్చింది దేవుడు కాదు, ఇలా కోరికలే వాళ్ళ చేతుల్లోనికి పోయాయి. ఈ రోజు దేవుని చేతులు, అపవాది చేతుల్లోనికి మనమల్ని దేవుడు ఇవ్వలా. మీరు మనమల్ని దేవుడు ఇచ్చాడంట, మనం ఇవ్వలా. మన కోరికలు తెలుసా, మన ఆలోచనలు తెలుసా? ఎంత కోరికలు ఉంటాయి వాళ్ళకు? ఈ కోరికలు ఉండొచ్చా? కోరికలు ఏమైపోయినాయి అంట, కోరికలే గుర్రాలు అయిపోయినాయి అంట. ఇలకంగా ఆగవన్నమాట ఆ కోరిక. అంటే ఏది కావాలంటే అది సాధించదాకా వదలరు. అలాంటి తత్వంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఇక్కడ చెప్తున్నారు చూడండి, అక్కడ మాట్లాడిన మాట చూడండి. తమ శత్రువులకు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించిన. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఇలా శత్రువులు అంటే వీళ్ళకి తగిలినటువంటి దెబ్బల వల్ల, వీళ్ళ కుటుంబాలు వచ్చిన నష్టాల వల్ల, వీళ్ళ జీవితాలు వచ్చిన అప్పుల వల్ల, ఈ బాధల వల్ల ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళు ఏమయ్యారు? ఈ బాధల వల్ల ఏమైపోయారమ్మా? దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఈ పక్క నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఎప్పుడు కడతావు ఈఎంఐ అని. ఈ పక్క నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఎప్పుడు కొడతావు లోన్ అని. ఈ పక్క నుంచి ఒక ఫోన్ వస్తుంది, తీసుకున్న డబ్బులు ఎక్కువైపోతున్నాయి, ఎప్పుడు కడతావని. ఈ పక్క నుంచి ఒకటి వస్తాడు ఫోన్, పిల్లలకు బాగలేదు, ఖర్చులు, హాస్పిటల్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మెంటలు ఎక్కిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు బాతరయ్య లోపల ఉన్న ప్రార్థన గదిలోకి, యేసయ్యా నీకు స్తోత్రం. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, యేసు ప్రభువా నీకు స్తోత్రం, నా కష్టాలు తీర్చని. ఇవన్నీ తెచ్చుకొని మళ్ళా కష్టాలు తీర్చమంటే ప్రార్థన చేయటం, ఇవన్నీ నిన్నూరు తెచ్చుకోమన్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన చూసి ఇప్పుడు జాలి పడుతున్నాడంట. అయ్యో నా బిడ్డలు ఏడుతున్నారని జాలిపడి ఏం చేశాడంట? వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. ఇప్పుడు వీళ్ళ కోసం దేవుని పంపించాడు. ఎవరిని పంపించాడు? దేవుడు అంటూరు వాక్యం వచ్చింది వీళ్ళ కోసం. ఇప్పుడు వాక్యం వస్తే వాక్యం దగ్గరికి వాళ్ళు రావాలి. కష్టాల్లో ఉన్నావు కదా, బాధలు ఉన్నావు కదా, సమస్యలు ఉన్నావు కదా, ఇబ్బందులు ఉన్నావు కదా, ఇరుకుళ్ళు ఉన్నావు కదా, ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రా, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రా. మేము ఇంట్లో ప్రార్థన చేసి, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసేది ఏం ప్రార్థన? నువ్వు చేసే ప్రార్థన నాకు అర్థం కాకుండా వాక్యం దగ్గరికి వస్తే వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం ఏం చేస్తుంది? నిన్ను కరెక్ట్ చేస్తుంది, నిన్ను సరి చేస్తుంది. అద్దం దగ్గరికి ఎందుకు పోతారు మీరు? ముఖం మీద ఏదైనా మచ్చలు, జుట్టు ఏమైనా దూకాలేదేమో, ఏదన్నా చింపిరి ఉందేమని అద్దం కాడు చూసుకొని మొత్తం శుభ్రం చేసుకుంటాం. అలాంటిదే వాక్యము. మన జీవితంలో, మన కుటుంబాలలో అప్పులు కావటానికి, ఇబ్బందులు కావటానికి, తినటానికి తిండి లేకుండా పోవటానికి, కుటుంబంలో పిల్లలకి కష్టాలు, బాధలు రావటానికి ఏంటి కారణం అంటే నీ యొక్క తప్పు లేదు ఇక్కడ తెలియజేస్తా. దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ మరకలన్నిటినీ తుడుచుకుంటా. అంతే కదా, మధ్యలో తుడుచుకుంటా కదా, ఏడ బాగలేదు ఇంత బాగా తుడుచుకుంటా. ఇవన్నీ తుడుచుకోవటానికి మొట్టమొదటి నీకేం కాని రావాలి? నీ ముఖంలో ఉన్న లోపాలు అద్దంలో చూస్తేనే కనపడతాయి. అలాగే ఈ కుటుంబాలలో ఉన్న లోపాలు కాని రావాలంటే ఎక్కడికి రావాలి? వాక్యం అనే అద్దం దగ్గరకు రావాలి. ఈ అద్దం దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న వేస్ట్ ఖర్చులు, నువ్వు చేస్తున్న వేస్ట్ జీవితము, నువ్వు జీవిస్తున్న వేస్ట్ బ్రతుకు ఇక్కడ కడిగేసుకుంటావు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? న్యాయాధిపతులను వారి కొరకు పుట్టించి వారికి తోడయుండి. ఎవరికి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి? అక్కడ రాయమని చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు? ఇప్పుడు మీ కొరకు దేవుడు పంపించిన దేవుడు సేవకుడికి దేవుడు తోడుగా ఉండి ఆ సేవకుడు మీ కుటుంబాల్లోనికి వచ్చి మీ లోపాలు సరిచేస్తాడు. వాక్యం ద్వారా మీకున్నవన్నీ సరిచేస్తాడు. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరంటే నేనని ఊరు మాట్లాడుకుంటుంది. వాక్యం దేవుడే ఆత్మ ద్వారా నాకు కూడా చెప్తున్నాను. నాకేమైనా లోపాలు ఉన్నాయో, నేనేమైనా సరి చేసుకోండి, నాకు కూడా చెప్తాడు. నేను కూడా సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి. ప్రతి వాళ్ళు సరి చేసుకొని ఇప్పటి నుంచి ఆ విధంగా చేయకుండా కరెక్ట్ గా నడుచుకోవటానికి ప్రయాసపడతా. కరెక్ట్ గా. అందుకని వారికి తోడై ఉండి చదవండి. వారి దినములన్నిటిను
వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. ఇప్పుడు నువ్వు బ్రతికిన రోజులన్నిటిలో కూడా ఇలాంటి వ్యర్థమైన పాడైపోయిన జీవితాలు, కోరికలు వీటన్నిటిలో నుంచి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు విన్నావా? రక్షించబడతావు. ఏమవుతుందని లెక్క లేకుండా ఉన్నావా? నిన్ను నువ్వే అమ్మేసుకుంటావు. దానికి ఒక బాధ్యత కాదు. అమ్మేసుకున్న తర్వాత కూడా ఏమన్నా ఎవరేమైనా మాట్లాడతారో చెప్పండి. బాగా చూడండి. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 18 అధ్యాయము. ఏ జనమును గురించి నేను చెప్పి తినో ఆ జనము ఆమేన్ ఏం మానాలంట? చెడుతనము చేయుట మానినేలా. చెడుతనం ఎలా మానతారు? ఎలా మానతారు చెప్పండి? ఎలా మానతారు? తప్పు ఉంది, వాళ్ళలో లోపం ఉందని, వాళ్ళలో మరకలో నేను ఎలా తెలుస్తుంది? పక్కన వాళ్ళు చెప్పాలి. రెండోది అద్దం దగ్గరకు పోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెడుతనము వాళ్ళల్లో ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాక్యం అనే అద్దం దగ్గరకు రావాలి. ఈ అద్దం దగ్గరకు వచ్చింది అనుకో, అప్పుడు ఏమనుకుంటారు? నేను ఇలాగ చెడుగా ఉన్నాను అంటే, చెడు అంటే లేదు, పెద్ద వ్యభిచారాలు, దొంగతనాల గురించి మాట్లాడాలి ఈ రోజు అంతా. నేను మన కుటుంబాలలో చేయవలసిన కరెక్ట్ పరిస్థితులు చేయకపోవటం వల్లే వేస్ట్ అయిపోతున్నాయి కుటుంబాలు. కాబట్టి నేను ఇలాగ వేస్ట్ పనులు చేస్తున్నాను కనుక నా కుటుంబం పాడైపోయింది. ఈ రోజు నుంచి నేను చెడుతనమును మానుకొని, చూడండి చదవమ్మా, చెడుతనమును మానుకుంటాను. అప్పుడు నేను వాళ్ళకు చెయ్యాలనుకున్నా ఇప్పుడు నేను వాళ్ళకి కీడు చేయాలనుకున్నా కదా, వాళ్ళు చెడుతనం మానుకున్నారు కాబట్టి ఇక కీడు చేయకుండా ఏం చేస్తానంటున్నాడు అంటే, సంతాపడతామంటే నేను కీడు చేయకుండా మేలు చేస్తాను. బాధపడతాను, కీడు చేయను, వాళ్ళకు మేలే చేస్తాను. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు దేవుడు మేలు చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తలగా వంచాలి, అభివృద్ధి పరచాలంటే దేవుని వాక్యమిని, దేవుడు వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. నడుచుకోవడం చాలా కష్టం తెలుసు. ఏం చెప్పాము ఇక్కడ? ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, మనలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకొని, సాయంకాలం కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనం అన్ని రెడీ చేసుకొని పడుకునే ముందు 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని, 15 నిమిషాలు బైబిల్ చదువుకొని, మనము మన కుటుంబంలో కొన్ని లోపాలు సరి చేసుకుంటూ పోతే జీవితం సస్యశ్యామలంగా సాగిపోతుంది. అలా సాగిపోవాలంటే మన జీవితాల్లో మనము దేవుని మాట వినాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి తప్పించబడటానికి ఇశ్రాయేలీయుల కొరకు ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులను పుట్టించాడు. ఇప్పుడున్నటువంటి ఈ సమాజం అంటే క్రైస్తవ సమాజాన్ని అపవాది చేతిలో నుంచి తప్పించడానికి దేవుడు ఎవరిని పుట్టించాడు? సత్యమైన సేవకులను పుట్టించాడు. సత్యమైన సేవకులు కావాలి. మళ్ళీ ఒట్టి చెప్పే కాదు, వాక్యం చెప్పే సేవకులు కావాలి. వీళ్ళు వచ్చి వాళ్ళ లోపాలు బయట పెడితే వాటిని సరి చేసుకొని ఆ తప్పులు మానుకోవటం వల్ల వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతారు. అలా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ రోజు నుంచి దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఒక్కొక్క తీర్మానం తీసుకొని ముందుకు సాగాలి. దేవుడిలో ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది పెద్దగా ఏమొద్దు, ప్రార్థన, బైబిల్ చదవటం ప్రారంభించండి. ఒకదాని తర్వాత ఒకటి అయ్యే తప్పులు పోతాయి. అప్పుడు పోయిన తర్వాత దేవుడే మనకు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి మన జీవితాలను ఉన్నత స్థలంలోని నిలబెడతాడు. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి.